మేషరాశి శుభగ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా అనుకూలించే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన పెండింగ్ పనులన్నీ సునాయాసంగా పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాలు లాభాలు తెచ్చిపెడతాయి. జీవిత భాగస్వామి తన వృత్తి ఉద్యోగాలలో ఆశించిన స్థాయిలో పురోగతి చెందుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. కొందరు మిత్రులు పక్కదోవ పట్టించే అవకాశం ఉంది. వృషభ రాశి ఆశించిన స్థాయిలో ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. ముఖ్యమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగ వాతావరణం ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. స్థిరాస్తుల విలువ పెరిగే అవకాశం ఉంది. చిన్ననాటి మిత్రులు సన్నిహితులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగ వివాహ ప్రయత్నాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. పిల్లలు పురోగతి చెందుతారు. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. మిథున రాశి అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. రోజంతా అనుకూలంగా సాగిపోతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెంచడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ మాట చెల్లుబాటు అవుతుంది. వృత్తి జీవితంలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆస్తి వివాదంలో రాజీ మార్గం అనుసరిస్తారు. కుటుంబ బాధ్యతలను నిర్వహించడంలో కొద్దిగా ఇబ్బందులు పడతారు. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు సానుకూల పడతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. కర్కాటక రాశి వృత్తి ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. మీ శ్రమకు ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా పూర్తవుతాయి. బంధుమిత్రులు మీ నుంచి సహాయాన్ని ఆశించడం జరుగుతుంది. ప్రయాణాల వల్ల ఆశించిన ఫలితం ఉంటుంది. వ్యాపారాల్లో స్వల్ప లాభాలకు అవకాశం ఉంది. నిరుద్యోగులకు సొంత ఊళ్ళోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో కొద్దిగా శ్రద్ధ చూపించడం మంచిది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. సింహరాశి ధనాభివృద్ధికి అవకాశాలు పెరుగుతాయి. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ప్రోత్సాహకాలు లభిస్తాయి. అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. కొందరు బంధువులకు సహాయం చేస్తారు. వృత్తి జీవితంలో కొత్త ఆలోచనలు అమలు చేస్తారు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభించకపోవచ్చు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కన్యా రాశి అనుకోకుండా ఆర్థిక లాభాలు కనిపిస్తాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి. శుభకార్యాల మీద దైవ కార్యాల మీద బాగా ఖర్చు అవుతుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల్లో ప్రోత్సాహకర వాతావరణం నెలకొంటుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. తులా రాశి వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో సామరస్యం బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో మీ ఆలోచనలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యాల్లో పాల్గొంటారు. పుణ్యక్షేత్ర సందర్శనకు కూడా అవకాశం ఉంది. ఆదాయ వృద్ధి ఉంది. తండ్రి వైపు వారి నుంచి ఆశించిన ప్రయోజనాలు సిద్ధిస్తాయి. పిల్లలకు సంబంధించి సానుకూల సమాచారం అందుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. వృశ్చిక రాశి అనుకోకుండా డబ్బు కలిసి వస్తుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. గృహ వాహన సౌకర్యాలపై దృష్టి పెడతారు. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొత్త ప్రయత్నాలు చాలా వరకు అనుకూలిస్తాయి. ధనస్సు రాశి ఆర్థిక పరిస్థితి అంచనాలకు మించి మెరుగ్గా ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. వ్యక్తిగత సమస్య ఒకటి తొలగిపోతుంది. సన్నిహితులు కొందరు పక్కదోవ పట్టించడం కానీ మోసం చేయడం కానీ జరుగుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి సహకారం లభిస్తుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి. మకర రాశి
వృత్తి ఉద్యోగ బాధ్యతలను ఎంతో ఆత్మవిశ్వాసంతో నిర్వర్తిస్తారు. వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. ఇతరుల వ్యవహారాల్లో తల దూర్చకపోవడం మంచిది. లేనిపోని సమస్యలు మీద పడే అవకాశం ఉంది. ఆదాయానికి లోటు ఉండకపోవచ్చు. విదేశీ యానానికి సంబంధించిన ఆటంకాలు తొలగిపోతాయి. 1-2 శుభవార్తలు వినే సూచనలున్నాయి. గట్టి పట్టుదలతో కొన్ని ముఖ్యమైన పనుల్ని చక్కబెడతారు. ప్రయాణాలు పెట్టుకోవద్దు. కుంభరాశి వృత్తి ఉద్యోగాలలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సానుకూల పడతాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. తలపెట్టిన పనులలో కార్యసిద్ధి ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు చక్కబెట్టడం మీద దృష్టి సారిస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. మీనరాశి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభించడంతో పాటు పురోగతి కూడా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక ఉండకపోవచ్చు. అనవసర సహాయాలతో కొద్దిగా ఇబ్బంది పడతారు. ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి దైవ దర్శనం చేసుకుంటారు. ఇష్టమైన బంధువుల రాకపోకలుంటాయి. అనవసర సంబంధాలకు పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.